మీకు తెలుసా, యశోదాదేవి కృష్ణుడు పడుకోవాలని రోజు రామాయణం చెప్తుండేదంట. ఒకరోజు కృష్ణుడు పడుకోకుండా అల్లరి చేస్తూ ఉంటాడు. అప్పుడు యశోదాదేవి, పడుకో నాన్న, మారం చేయకు అంటుంది. దానికి కృష్ణయ్య, సరేనమ్మా, ఒక కథ చెప్పు, వింటూ పడుకుంటాను అంటాడు. ఏ కథ చెప్పను కృష్ణ అని అనుకొని, అనగనగా దశరథుడు ఉండేవాడు. ఆయనకి 4 కొడుకులు. పెద్ద కొడుకు శ్రీరామచంద్రుడు మహాధర్మాత్ముడు అని చెప్తుంది. కృష్ణయ్య మెల్లగా కళ్ళు మూసుకుని పడుకుంటాడు. అప్పుడు యశోద, అమ్మయ్య, ఇప్పటికి కన్నయ్య పడుకున్నాడు అనుకుని నెమ్మదిగా కథ చెప్తుంది. ఆ శ్రీరామచంద్రుడు తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు. వనవాసానికి వెళ్ళినప్పుడు క్రూరుడైన రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేలోపు కృష్ణయ్య ఒక్కసారిగా లేచి, లక్ష్మణ, ఇలా ధనస్సు పట్టుకొని రా అని అంటాడు. దానికి యశోదాదేవి ఆశ్చర్యంతో, ఏమిటి కృష్ణయ్య ధనస్సు పట్టుకొని రమ్మంటున్నాడు అని అయోమయంగా ఉంటుంది. వెంటనే విష్ణుమయ్య కమ్మేసి ఒక చిలిపి నవ్వు నవ్వి పడుకుంటాడు కృష్ణయ్య. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.